నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణకి సంబంధించి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి వ్యవహారం కానీ, గతంలో ఏవైతే అంటే గత 10 ఏళ్లుగా కేసీఆర్ హయాంలో నీళ్లకి సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలు అనే కాన్సెప్ట్తో తెలంగాణ సాధించుకున్న తర్వాత నీళ్ల విషయంలో చాలా అన్యాయం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో అన్యాయం చేశారు అని చెప్పి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. దానికి ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి దాని గురించి ఎక్కువగా ప్రస్తావించడం కానీ, సో మొన్న ఈ మధ్య వరకు కాళేశ్వరం విషయంలో ఏం జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ ఏ రకమైన వ్యూహంతో వెళ్ళబోయే అవకాశం ఉంటుంది? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుకుంటోంది ఏంటంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంపల్సరీగా సమావేశాలకి రావాలి, ప్రతి దాని మీద కూడా ఆయన మాట్లాడాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం వాళ్ళ ధోరణి ఏంటి అంటే వాళ్ళ యాంగిల్ ఏ రకంగా ఉంది, వాళ్ళు ఏ రకమైన ఆలోచనతో ఈ సమావేశాలని వాళ్ళు ఎదుర్కోబోతున్నారు, వీటన్నిటి మీద మనతో మాట్లాడేందుకు నాతో ఉన్నారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. సో ఒకసారి రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. బీఆర్ఎస్లో గత కొన్నాళ్ళుగా చాలా యాక్టివ్గా ఉన్నారు. వరంగల్ రాజకీయాలే కాకుండా బీఆర్ఎస్కి సంబంధించి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా కొనసాగుతున్నారు. సో ఎన్నాళ్ళ నుంచో రాకేష్ రెడ్డి గారితో పరిచయం ఉన్న పరిస్థితుల్లో రమ్మనంటే ఆయన తప్పకుండా వస్తానని వచ్చారు ఆయన. సో మొత్తం మీద తెలంగాణ రాజకీయాల మీద మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్తే. చాలా రోజులైంది నిజంగానే కలిసి కూడా. వాస్తవం. ఏమో అప్పుడప్పుడు డిస్కషన్స్లో కనిపించేవారు, మళ్ళీ ఆ తర్వాత చాలా అంటే బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం తక్కువే బయటికి రావటం మీరు కూడా. వాస్తవానికి ఒక మీడియా సేవీ పర్సన్గా నాకు మంచి రికగ్నిషన్ వచ్చింది. కాకపోతే నేను ఒక అసెంబ్లీ మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ గెలవాలనుకున్నటువంటి సందర్భంలో 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే 2 ఏళ్ల ముందు నుండి నేను మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా లేను. దాని తర్వాత పరిణామాలన్నీ మీకు తెలుసు. కాబట్టి ఎక్కువగా ఫీల్డ్ మీద ఉండడానికే నేను ప్రయత్నం చేశాను. సో ఈ రోజున బాగా నానుతున్న సబ్జెక్ట్ ఏంటంటే జల యుద్ధం అనేది గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో అసలు దాని మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన ఉందా అంటే ఏం చెప్తారు? నీటితోనే మన నాగరికత ఉంటుందండి. అందుకనే నదిలో వెంబడే నాగరికత నిర్మాణమైంది మన దేశంలో. అవును. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే పల్లెం నిండా అన్నం ఉన్నా కూడా ఆ అన్నం లేనటువంటి పరిస్థితి తెలంగాణది. అన్నం తినలేనటువంటి ఒక పరిస్థితి తెలంగాణది. తలాపున గోదావరి, కింద కృష్ణ ప్రవహిస్తున్నా కూడా ఆ నీళ్లను తెచ్చి భూములను తడిపి పంటలు పండించలేనటువంటి ఒక దీనస్థితి తెలంగాణది. అందుకనే తెలంగాణలో ఎక్కడికి పోయినా కూడా సర్కారు తుమ్మలు తంగేళ్లు మొలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. తెలంగాణ అంటే ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ బతుకులు, ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు పిల్లా జల్లను ఏకం చేసి జై తెలంగాణ నినాదం కేసీఆర్ గారు ఎత్తుకున్న తర్వాత ఊర్లు ఏకమై సబ్బండ వర్గాలు కొట్లాడితే 36 పార్టీలను ఏకం చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ తెరలు కావద్దు, తెచ్చిన తెలంగాణను రేవుకు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు గోదావరి, కృష్ణ నీళ్లను మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా వారు విస్తరింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో సాగునీటి మీద ఈ రాష్ట్రంలో ఎన్నో చర్చలు జరిగినాయండి. గోదావరి మీద ఒక సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని కేసీఆర్ గారు నిర్మాణం చేయడం జరిగింది. అటు కృష్ణ మీద కూడా అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా కొత్త ప్రాజెక్టులను కూడా వారు నిర్మాణం చేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ఒక ప్రాజెక్టుకు వారు రూపకల్పన చేశారు. దాంట్లో ఒక 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో మిగిలిపోయినటువంటి నీటితోని, ఒక 45 టీఎంసీలు ఆంధ్ర వాళ్ళు గోదావరి నీళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి కృష్ణాలో మన కంపెన్సేటరీగా ఇచ్చేటువంటి ఆ నీళ్లతోని మొత్తం 90 టీఎంసీలు కలుపుకొని రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టును రూపకల్పన చేసి మొత్తం మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, కొంత ఖమ్మం ప్రాంతాన్ని వారు సస్యశ్యామలం చేయాలనే ఒక ప్రయత్నం చేశారు. 32,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించి సుమారుగా ఒక 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఒక 80-85% నిధులను ఖర్చు చేసిన తర్వాత ఈరోజు ఆ ప్రాజెక్టు కేటాయించినటువంటి 45 టీఎంసీల గోదావరి నీళ్ళ కంపెన్సేటరీ వాటరు దీన్ని వదులుకునేందుకు మన ప్రభుత్వం సిద్ధపడ్డది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు బయటకు వచ్చి పాలమూరు రంగారెడ్డిని పడావు పెడతారా,
ఎస్ పచ్చబడ్డ ఈ నేలను అవును. మళ్ళీ బీడుపడేస్తారా అని చెప్పేసి గర్జించేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాలు రచ్చకెక్కినాయి. అవును. అంటే గతంలో సరిగ్గా చేయలేదు. డిపిఆర్ గూడా సరిగ్గా వీళ్ళు రెడీ చేసుకోకుండా చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి సమాధానం అట్లా ఏమైనా ఉందా? కాదండి. హ్మ్. 7 దశాబ్దాల తెలంగాణ నేపథ్యంలో హ్మ్. 50 ఏళ్ళు పరిపాలించింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీయే కదా! హ్మ్. మరి ఈ తెలంగాణ ప్రాంతం ఎందుకు బీడుపడ్డది? ఇంకోటి కూడా ఎందుకు మాట్లాడొచ్చు. ఎడారైంది? ఎందుకు సర్కార్ తుమ్మలు మొలిచినాయి? హ్మ్. ఎందుకు తంగేళ్ళు మొలిచినాయి? ఎందుకు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్‌కి వలసలు వేయిండ్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు? ఎందుకు అనాథలైపోయిండ్లు ప్రజలు? ఎందుకు కన్నీరు గార్చిండ్రు? అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది? తెలంగాణ ఉద్యమంలో 1100 మంది ఎవరి కోసం అసలు బాసిండ్లు? దీనికి సమాధానం ఉందా కాంగ్రెస్ పార్టీ? అసలు ఈ ప్రజలు ఎవరి మీద తిరగబడ్డారు? కాంగ్రెస్ పార్టీ మీద కాదా? ఎందుకు తిరగబడ్డారు? మీరు మా బతుకులు మొత్తం బుగ్గిపాలు చేసిండ్రు కాబట్టి, మొత్తం ఒక బానిస బతుకులు చేసిండ్రు కాబట్టి ప్రజలు తిరగబడ్డారు మీ మీద. మీ మీద తిరగబడితే కేసీఆర్ గారు వచ్చి వారు తెచ్చిన తెలంగాణను తెరలు కాకుండా రేవుకు తీసుకొచ్చి ఒక ప్రాజెక్టులు కట్టి ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మార్చిన తర్వాత ఈరోజు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణను 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా మార్చిన దేశంలోనే తర్వాత మొదటి ధాన్య భాండాగారంగా మార్చిన తర్వాత మొదటి ఇవాళ ప్లేస్. మీరు వచ్చి కేసీఆర్ గారు బాజేలే, కేసీఆర్ గారు అన్యాయం చేసి అసలు ఎవడన్నా నమ్ముతాడా తెలంగాణలో? తెలంగాణలో పోనీ ఆంధ్రాలో అయినా నమ్ముతారా? దేశంలో ఎవడన్నా నమ్ముతాడా కేసీఆర్ గారు తెలంగాణకు అన్యాయం చేసినంటే? హ్మ్. అసలు మీకు సాగునీటి ప్రాజెక్టు విషయంలో మీకు ఏబీసీలు వచ్చా? దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది అని అడిగినటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చి ఈరోజు కేసీఆర్ గారు జలం విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినట్టు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా అండి? ఎస్ఎల్బీసీ మీ హయాంలో ఎందుకు పూర్తి కాలేదు? ఎందుకు పూర్తి చేయలేకపోయారని చెప్పి ఇవాళ క్వెషన్ రేజ్ అవుతుంది. పాలమూరు రంగారెడ్డికి మీరు చేసింది ఏంటి? అట్లాగే ఈ రోజున మేమేదో బనకచెర్ల నిర్మిస్తాం, బనకచెర్లకు మేమేదో ముందుకు వెళ్ళామని చెప్పి మా మీద అపవాదు ఎందుకు ఇస్తున్నారు? నల్లమల సాగర్ విషయంలో మీరు మీరు ప్రతి దాంట్లో కూడా మీరు ఎందుకు వేలు పెడుతున్నారు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేయలేదు కదా! మీరెందుకు మళ్ళీ మా మీద ఈ రకమైన అభాండాలు వేస్తున్నారని చెప్పి మాట్లాడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి దానికి కూడా ఆన్సర్ వస్తోంది. నేను కాదనట్ల. బట్ అది సరిపోవట్లేదేమో అని అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు అసలు వాళ్ళు మాట్లాడడానికి ఒక అంశం కూడా లేదండి వాస్తవం చెప్పాలంటే. హ్మ్. నీటి విషయంలో మాట్లాడే నైతిక అర్హత అసలు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వేలాది రైతుల ఆత్మహత్యల కారణం కాంగ్రెస్ పార్టీ. హ్మ్. ఎన్ని ఆత్మహత్యలండి అసలు తెలంగాణ రాకముందుకు. తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే కన్నీళ్ళు, తెలంగాణ అంటే కష్టాలు అన్న చందంగా ఇక్కడ వ్యవసాయం సాగిందండి. రైట్. కరెక్టే. దండగైనటువంటి వ్యవసాయాన్ని కేసీఆర్ పండగ చేసిండు. అవును. విలువలేనటువంటి వ్యవసాయానికి విలువ తీసుకొచ్చిండు. ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతులకు ధైర్యం కల్పించాడు. అందుకనేగా 2 సార్లు అవకాశం అయితే ఇచ్చారు కదా! ఇచ్చారు. మరి మూడోసారి అవకాశం ఇవ్వాలి కదా! మరి నిజంగా అంత చేసుంటే గనక? ఒక నాయకుడి ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. హ్మ్. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఎన్నికల్లో అర్రాస్ పాట పాడినట్టు హామీల పాట పాడి కాంగ్రెస్ పార్టీలు ఆశ చూపితే ప్రజలు ఓట్లేసారు. హ్మ్. ప్రభుత్వాలు వస్తాయి పోతాయండి, అది పెద్ద విషయం కాదు. కరెక్టే. నేను ఒక విషయం చెప్తా మీకు, గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఈ దేశంలో ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయిన దిగిపోయినారు. కానీ రైతుల కోసం రైతు బంధు ఆలోచించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. పెట్టుబడి పెట్టలేక ₹2 మిత్తికి ₹3 మిత్తికి డబ్బులు తేలేక అవును. భూములను పడాగు పెట్టినటువంటి నేపథ్యం ఈ తెలంగాణలో ఉంది. బీడు పడ్డటువంటి నేపథ్యం ఈ తెలంగాణకు ఉన్నది. 10 ఎకరాల ఆసామి కూడా హైదరాబాద్కు వచ్చి సెట్విన్ బస్సులు నడుపుకున్నటువంటి నేపథ్యం తెలంగాణకు ఉంది. 10 ఎకరాల ఆసామి కూడా ఎక్కడికో బొంబాయికి పోయి మేస్త్రి పని చేసినటువంటి నేపథ్యం కూడా తెలంగాణకు ఉన్నది. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దండి. ఈ మూలాలు మర్చిపోవద్దు. హ్మ్. అటువంటి విలువ లేనటువంటి వ్యవసాయానికి విలువ తెచ్చిండు కేసీఆర్. దండగనుకున్నటువంటి వ్యవసాయాన్ని పండుగ చేసిండు. హ్మ్. ఒకనాడు దసరా పండుగకు నా బిడ్డను పిలిస్తే ఆ బిడ్డకు చీర పెట్టడానికి డబ్బులు లేవు కదా ఎట్లా అని బాధపడ్డటువంటి రోజు నుండి ఈరోజు రైతు పండుగకు పిలవడం కాదు, దసరా పండుగ పిలవడం కాదు, బొడ్రాయి పండుగ పిలిచి ఎస్. ఒక్కో ఇంటి పేరు మీద ఒక 25,000 30,000 ఖర్చు పెట్టినటువంటి నేపథ్యం ఉంది. ఒకనాడు రైతు కేవలం సర్కారు బళ్ళకు పంపేది పిల్లల్ని.
ఈరోజు 50,000 ఫీజు అయినా పర్లేదు నేను పంపుతా అని చెప్పేసి బాజాప్తుగా ప్రైవేటు స్కూళ్ళకు పంపుతున్నాడు. ఒకనాడు 2 లక్షల రూపాయలు అప్పు అయితే ఈ అప్పు ఎట్లా కట్టాలి అని చెప్పేసి ఆత్మహత్యకు పాల్పడేటువంటి రైతు నేడు 10 లక్షల రూపాయలు అప్పైనా పర్వాలేదు, నా భూమి కోట్ల రూపాయల విలువ వచ్చింది, నేను కోటీశ్వరుని అనే ధీమాతోని ఈరోజు బతుకుతున్నాడు. దానికి ఎవరండి కారణం? కేసీఆర్ గారు కదా. మీరు చేసిందా వ్యవసాయాన్ని పండుగ చేసిందా మీరు? కేసీఆర్ గారి హయాంలో 10 లక్షల వ్యవసాయ భూమి 30 లక్షలు 40 లక్షలు పలికిందండి. రోడ్డు దగ్గర ఉన్నదైతే 50 లక్షల భూమి కోటి రూపాయలు పలికింది. భూములు ఆకాశాన్ని అంటినాయి, ధైర్యం ఏర్పడ్డది, ధీమా ఏర్పడ్డది, భవిష్యత్తు కనబడ్డది రైతుకు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మొత్తం ధరలన్నీ కొల్లగొట్టింది కదా. ఎందుకు భవిష్యత్తు ఉన్నటువంటి వ్యవసాయాన్ని భారంగా చేసింది కదా. వ్యవసాయం సరే, గచ్చిబౌలిలో 171 కోట్లు పలికింది ఒక ఎకరం. నేను అనేది రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడలేదు. మరి భూమిని నమ్ముకొని బతికేటోడు కేసీఆర్ గారు, భూములను అమ్ముకొని బతికేటోడు రేవంత్ రెడ్డి. చాలా తేడా ఉంది. నేను రైతుల గురించే మాట్లాడుతున్నాను, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడలే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫార్మర్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్. కాబట్టి కేసీఆర్ గారి మీద ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. మీరు మాట్లాడండి. ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఎందుకంటే సమస్యల మీద కొట్లాడేది మేము, సమస్యలకు పరిష్కారం చూపెట్టేది మేము. తెలంగాణనే ఒక పెద్ద పరిష్కారం అన్ని సమస్యలకి. కాబట్టి మేము దానికి అనట్లే. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి తెల్లారులేస్తే మాజీ ముఖ్యమంత్రి చావాలని కోరుకుంటాడా అని మళ్ళీ వచ్చి అసెంబ్లీలో ఏం తెలియనట్టు వచ్చి కేసీఆర్ గారిని పలకరిస్తారు. నేను ఆ రోజే చెప్పిన, ఆయన వచ్చి పలకరించిన రోజే మీ మీడియా వాళ్ళు నన్ను అడిగారు, ఏందండి రేవంత్ రెడ్డి గారు ఎంత ఉదారవాదండి, ఎంతో గొప్ప నాయకుడు అండి, ఆయన వచ్చి స్వయంగా మాజీ ముఖ్యమంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చెళ్ళాడు. నేనేమన్నా అంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయిందట. గట్లున్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. తెల్లారులేస్తే ఏ వేదిక ఎక్కినా కూడా ఆ వేదికలో కేసీఆర్ గారి మీద మొత్తం విషంజిమ్ముడు, ఆయన సావును కోరుకున్నాడు. వీడికి వచ్చి బాగున్నావా అని అడుగుడు. దీన్ని ఏమంటారు? స్టంట్ అంటారు దీన్ని. ఈ నీటి వ్యవహారం మీద కూడా కేసీఆర్ గారు వచ్చి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు. ఎందుకు? గత ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ కూడా ఆయన నోటి నుంచి రావాలని కోరుకుంటున్నారు. ఇది పెద్ద జోక్ అండి, ఇది పెద్ద జోక్. ఇది ఎందుకు చెప్తా వినండి. రేవంత్ రెడ్డి గారికి దేవాదుల ఏ బేసిన్లు ఉన్నదో తెలియదు. ఓకే. నల్లమల్ల అడుగులు తెలంగాణలో ఉన్నాయా, రాయలసీమ తెలియదు. హైదరాబాద్ చుట్టూ 3 చుట్టూ సముద్రం ఉన్నది అంటాడు. బాక్రానంగల్ డ్యామ్ తెలంగాణలో ఉన్నది అంటాడు. దిల్సుఖ్నగర్లో విమానాలు అమ్ముతాం అంటాడు. ఇక గాయనతో వచ్చి కేసీఆర్ మాట్లాడాలన్నా? కేసీఆర్ గారితో మాట్లాడాలంటే సబ్జెక్ట్ ఉండాలి, సరుకు ఉండాలా. కేసీఆర్ గారు సమ ఉద్యోగులతో మాట్లాడతాడు, అజ్ఞానులతో మాట్లాడండి. ఏం జ్ఞానం ఉన్నది నీకు? దేవాదుల ఏ బేసిన్లు ఉన్నదో తెలియదు, నీతో నీటి ప్రాజెక్టుల గురించి కేసీఆర్ మాట్లాడాలా? ఏ లేరా? మా ఎమ్మెల్యేలు లేరా? 39 మందిలో ఒకరు కేసీఆర్ గారు. 38 మంది ఉన్నారు కదండి మీరు లెక్క ప్రకారం. ఇది 39 కదా, మేము 38 మంది ఉన్నారు కదా. అసలు ఆయన జ్ఞానానికి, ఆయన కథకు మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారే చాలా ఎక్కువ నా ఉద్దేశంలో. ఏం మాట్లాడతారండి ఆయనతో? పేగులు మెడకేసుకుంటా, లావులలో తొండలు జొర్రిస్తా, గుడ్లు వీకి గోళీలు ఆడతా, నేను బట్టలు ఇప్పి కొడతా. గిదా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది? ముఖ్యమంత్రి మాట్లాడితే ఒక విజన్ ఆవిష్కరించాలి, ఒక ప్రణాళిక ప్రజల ముందు పెట్టగలగాల, ప్రజలకు ఒక ఆశను కలిగించగలగాలి. రైజింగ్ తెలంగాణ అన్నాడు ఆయన. నిజంగానే రైజింగ్ తెలంగాణ తీసుకొచ్చి చూపిస్తామని అంటున్నారు ఆయన. అదే అందరూ అదే అనుకుంటాను, ఫుల్ రైజ్ అయిపోతుంది తెలంగాణ. ఎట్లా అండి నాకు అర్థం కాదు. వచ్చిన పెట్టుబడులన్నీ పోతున్నాయి కదా. ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు కూడా షిఫ్ట్ అయిపోయినాయి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. తెలంగాణ తలసరి ఆదాయం 1,12,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ గారు దిగిపోయే నాటికి ఈ తెలంగాణ ఆదాయం 3,80,000 కోట్ల రూపాయలు. ఎంత ఎదుగుదల అండి. ఒకనాడు మన దగ్గర సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కేవలం 2,50,000 మంది పనిచేసేవాళ్ళు. ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సుమారుగా 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ఒకనాడు 50,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంటే తెలంగాణ రాష్ట్రం నుండి ఈరోజు 2,50,000 కోట్ల 3,50,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ను తయారు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిదండి. కానీ దాని తర్వాత జరిగింది ఏంది? ఈరోజు వచ్చిన కంపెనీలు తరలిపోయేటువంటి పరిస్థితి. నువ్వు గ్లోబల్ సమ్మిట్ పెడితే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. అంతెందుకు, నువ్వు గ్లోబల్ సమ్మిట్ పెడితే మీరు రాహుల్ గాంధీ రాలే, ఇంకా మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడుతావు? ఇట్ ఈస్ నాట్ ఏ గ్లోబల్ సమ్మిట్, ఇట్ ఈస్ ఏ గోబెల్స్ సమ్మిట్. లేని అన్నీ ఉన్నాయని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయడం, రానివన్నీ వచ్చినాయి అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసి, లోన లుటారం పైన పటారం అన్నట్టుగా ఉన్నదండి వీళ్ళ వ్యవహారం.
చూశారు కదా, 100 కోట్లు పెట్టి ఓ పెద్దగా అద్భుతాన్ని సృష్టించినట్టు, కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు చేసిండు. దాని తర్వాత మొత్తం డేరాలన్నీ ఊడవిక్కపోయింది. ఇప్పుడు ఆడ ఏం లేదు. ఫ్యూచర్ సిటీ అన్నారు కదా, ఆ ఫ్యూచర్ సిటీ అసలు ప్రజెంటే లేదు ఆడ. ఇంకా ఫ్యూచర్ ఎక్కడ నిర్మాణం చేస్తావు నువ్వు? అట్లుంది రేవంత్ రెడ్డి గారు వ్యవహారం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమున్నది, ఆయన చేయబోయేది కూడా ఏం లేదు. కాబట్టి ఆయనతో కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడతారండి, నాకు అర్థం కాదు. మరి ఎందుకని అంత గొడవ పడుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఆయన వచ్చి సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు? మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెడతాం, వచ్చి మీకు ఆన్సర్ ఇవ్వండి మాకని అడుగుతున్నారు వాళ్ళు. నేను అదే కదా, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులో వాళ్ళకి ఏబిసిడీలు తెలియదు. ఈ ప్రాంతాన్ని అన్యాయానికి గురి చేసిందే వాళ్ళు, దీన్ని ఎడారిగా మార్చింది వాళ్ళు, బీడు పడేసింది వాళ్ళు, పడావు పడేసింది వాళ్ళు. వాళ్ళతో మేమేం మాట్లాడతాం? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గట్టిగా ఆన్సర్ ఇవ్వాల్సింది పోయి గొడవలకు దిగుతున్నారు కదా అసెంబ్లీలో. అట్లా కాదండి, కోట్లాది మంది గుండెల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి తెలంగాణ వాదానికి ఒక రూపునిచ్చి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది మందిని ఏకం చేసి, ఢిల్లీపై బాణం ఎక్కుబెట్టి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన తెలంగాణను అగ్రగామిగా మార్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని కసబని మాట్లాడొచ్చా అండి? కసబని మాట్లాడొచ్చా? ఎవరైనా దాన్ని వ్యతిరేకించాల్సింది, అదే అంటున్నా. ఖండించాల్సింది. ఒక ఉన్మాదికి, ఉద్యమకారికి పోలికనా? ఒక విజనరీకి, ఒక విధ్వంసకారుడికి పోలికనా? అది ఈ రకమైన మాటలతో మీరు మభ్యపుచ్చుతున్నారు తప్పించి, ప్రజలకి వాస్తవాలు చెప్పే విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతున్నారేమో బీఆర్ఎస్ అన్న బయటికి మాటలైతే వినిపిస్తున్నాయి. ఏంటి వాస్తవాలు? ఏ వాస్తవాలు? ప్రతి విషయంలో కూడా వాస్తవం చెప్పండి. మీరు గత 10 ఏళ్లలో ఏం జరిగింది? ఇన్ని అప్పులు తీసుకొచ్చామని అన్నారు, ఆ అప్పులకి సమాధానం చెప్పండి. ఆ అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పండి అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ కావాలి, వాళ్ళు అదే అడిగేది. నాట్ ఓన్లీ అప్పులండి, అన్ని విషయాల మీద, అన్ని విషయాల మీద కూలంకుషంగా చర్చించడానికి మేము సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా? పెట్టండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పేరు మీద మీరు చర్చ పెట్టండి. మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు కదా, మీరున్నది ఎంత? 64-65 మంది. మీరు 1 గంట సేపు ప్రజెంటేషన్ ఇవ్వండి. మీ 10 మంది కూడా ఉన్నారు కదా అంటూ. అదే నేను ఏమంటున్నా, అఫీషియల్ రికార్డు కదా. ఓకే. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోయినారనేటువంటి విషయం తెలంగాణలో చిన్నపిల్లానికి కూడా తెలుసు. కానీ ఆ విషయం పాపం గడ్డం ప్రసాద్ గారికి అర్థం కావట్లేదు. ఆయనకు అర్థం కావడానికి అసలు నెలలు సరిపోలేదు. ఇక అది వేరే విషయం. ఇప్పుడు దాని గురించి నేను దాని గురించి మాట్లాడట్లే. నేనేమంటున్నా అంటే, లెక్క ప్రకారం అయితే 65 మంది ఎమ్మెల్యేలు మీకు ఉన్నారు కదా, మీరు 1 గంట సేపు పవర్ పాయింట్ ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వం కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు చేస్తారు. మరి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా 1/2 గంట ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇయ్యరు? అసెంబ్లీ ఏమన్నా అంటే ఇక పిసిసి కార్యవర్గ సమావేశం పెట్టుకోవడానికి ఒక వేదికనా అదేమన్నా? గతంలో మీరు మల్లు భట్టి విక్రమార్క గారు కానీ, లేకపోతే ఇలాంటి సీనియర్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు అవకాశం ఇచ్చారా? మీరు ఇవ్వలేదు కదా, ఇవాళ మీకెందుకు ఇవ్వాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు అసెంబ్లీ పెట్టిందే పాలమూరు రంగారెడ్డి, చర్చించడానికి మీరు పెట్టారు. మరి మీరు చర్చించడానికి పెట్టి మరి మాకు సమయం అయిపోతే దాన్ని చర్చ ఎట్లా అంటారు అంటున్నా. అదే కదా ఇప్పుడు మా అబ్జెక్షన్ అంతా. ఇప్పుడు ప్రజా సమస్యల మీద చర్చ జరపడానికి, ప్రజల కోసం అద్భుతమైనటువంటి విధానాలను తీసుకురావడానికి అసెంబ్లీ ఒక వేదిక. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు పిసిసి కార్యవర్గ సమావేశం పెట్టుకోవడానికి ఒక వేదిక అయినట్టు అయిపోయింది ఇప్పుడు అసెంబ్లీ. అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడొద్దు అంటారు, ముఖ్యమంత్రి గారిని విమర్శించొద్దు అని చెప్పేసి ఆయన స్పీకరు ఫత్వా జారీ చేస్తాడు. అసలు హూ ఆర్ యూ? మీరెట్లా ఎన్నుకోబడ్డారో, ముఖ్యమంత్రి గారు ఎట్లయితే ప్రజల చేత ఎన్నుకోబడి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టిండో, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రజల చేత ఎన్నుకోబడి అసెంబ్లీలో అడుగుపెట్టింది కదా. కరెక్ట్. అంటే మీ భజన చేయడానికి వచ్చిందా వీళ్ళేమన్నా? వీళ్ళు మీకు ఉన్న 64 మంది సరిపోరా? ఆస్థాన కవులు, పండితులు, బాజా భజంత్రులు కొట్టేటువంటి వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీకు భజన చేయాలా? ఎందుకు భజన చేయాలి? మీరు ఏం చేసినా భజన చేస్తారు? ఏం పొడిచిండు మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ళు? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చూపెట్టి చాటి ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి ప్రభుత్వాన్ని నిగదీసి
ప్రభుత్వం చేత అద్భుతమైనటువంటి విధానాలు రూపొందించి ప్రజలకు మేలు చేయించేటువంటి ఒక బాధ్యత మాది. అంతే తప్ప మీరు మీరు మాట్లాడుతుంటే బల్లలు తెచ్చడానికి, మీ నాయకుడు మాట్లాడితే సపోర్ట్ కొట్టడానికి కాదు మేము ఉన్నది. ప్రజలు మాకు ఆ బాధ్యత అప్పచెప్పలే. మాకు బాధ్యత అప్పచెప్పింది మిమ్మల్ని నిలదీయమని, మీ తప్పులను మీకు చూపెట్టి మంచి విధానాలు తీసుకురమ్మని. అంతే తప్ప మీకు ఊడిగం చేయడానికి మేము రాలేదు. ప్రభుత్వానికి మీరు చెప్పడానికే మీకు ఆస్కారం లేనప్పుడు, టైం ఉన్నప్పుడు అందుకే మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? ఇంకా ఆ, అక్కడ చెప్పడానికి కూడా ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదు కదా. నేను అదే అంటున్నా, ఉమ్, గుర్తుపెట్టుకోండి. చట్టసభలో మా గొంతు నొక్కితే జనసభలో వేల గొంతులై గర్జిస్తాం. నిన్న హరీష్ రావు గారు ఒక్కరు లేచి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడుతూ ఉంటే వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసిందా? ఈరోజు గ్రామాన వేలాది మంది మా కార్యకర్తలు ఈరోజు తెలంగాణ గొంతుకై గర్జిస్తారు. నువ్వు ఆపగలుగుతావా? అరే, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయం మీద అసెంబ్లీలో గర్జించిందని మా వాడు ముఖ్యమంత్రులతో కొట్లాడిన్లు. అవును. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారితో, గారితో, చంద్రబాబు నాయుడు గారితో, రోషయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో కొట్లాడి నువ్వేం పెద్ద లెక్క? నువ్వు అంతకంటే తోపా? అసలు వాట్ ఆర్ యూ వెన్ వి కంపేర్ యూ టు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోలిస్తే హూ ఆర్ యూ? అసలు వాట్ ఆర్ యూ? ఉమ్. నేను పెద్ద లెక్క నువ్వేమన్నా? కానీ ఒకటి, ఇక్కడ రేవంత్ రెడ్డి తానేంటో మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిరూపించుకున్నాడు. ఆయన మీరు ఎంత కష్టపడ్డా సర్పంచ్ ఎన్నికల్లో మీరు సావు తప్పి కన్ను లొట్టపోయినట్టున్నది వాళ్ళ వ్యవహారం. అలా ఎలా ఒక్క అంటారు? జూబ్లీ, అరే ఏముందని జూబ్లీ హిల్స్ 3 ఏళ్ళు ఇంకా ప్రభుత్వం ఉంది. 3 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నా కూడా ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన ఉప ఎన్నిక వస్తే గల్లీ గల్లీ పట్టుకొని తిరిగిండు ఆయన. గదో పెద్ద విజయం. అది నాకు అర్థం కాదు. ఏ రోజైనా కేసీఆర్ గారు ఉప ఎన్నిక వచ్చి అసలు గ్రామాన తిరిగిండా? గల్లీ గల్లీ పట్టుకొని తిరిగిండా? మరి అది రేవంత్ రెడ్డి గారు కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి గల్లీ గల్లీ పట్టుకొని తిరిగి మంత్రులనంతా గల్లీకి ఇన్ఛార్జ్ సంఖ్య పెంచుకున్నారు, మీ సంఖ్య తగ్గించారు కాదా? దట్స్ ఓకే, ఇట్ ఈస్ ఓకే. అది పెద్ద ఇప్పుడు అధికారంలో ఉండంగా ఎప్పుడు ఉప ఎన్నిక జరిగినా కూడా అది అధికార పార్టీకే వెళ్తుంది. అది సహజంగా మీకు తెలుసు ఆ విషయం. సహజంగా అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉప ఎన్నికలు జరిగినాయి, దాంట్లో ఎన్ని బీఆర్ఎస్ గెలుచుకుంది, బీజేపీ ఎన్ని గెలుచుకుంది అనే విషయం అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు అంత మీరు కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది బీఆర్ఎస్ అక్కడ? ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకాన్ని చూరగొనేటువంటి ప్రయత్నం చేస్తామండి. నమ్మకం లేదు, ఎన్నికలు అనేటివి నమ్మకం దొరకలేదు. ఎన్నికలు అట్లెందుకు అనుకుంటారు? మాకు వేయలేదు ఓట్లు. వేలాది మంది ప్రజలు ఓట్లు వేసింది మాకు, వేల మంది. మీరు అన్ని డబ్బులు గుమ్మరిచ్చినా మొత్తం అధికార దుర్వినియోగం, పోలీసులను పెట్టి అధికారులను పెట్టి భయభ్రాంతులకు గురి చేసినా కూడా మాకు కూడా ఓట్లు వచ్చినాయి. గదో పెద్ద విజయం. ఇక ఈ విజయాన్ని చూసి అట్లాంటి ఎన్ని విజయాలు అందుకోలేదండి బీఆర్ఎస్ పార్టీ. పెద్ద విషయం అదేమన్నా? అచ్చా, అది పక్కన పెట్టండి. పంచాయతీ ఎన్నికలు ఏమైంది మరి? పంచాయతీ ఎన్నికలు పట్టపగలి చుక్కలు చూపెట్టింది కదా మా వాళ్ళు. మీరు ఇంత అధికారం పెట్టుకొని పోలీసులను ప్రయోగించి కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి పంచాయతీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి బహిరంగ సభలు పెట్టి మంత్రులను తోలి ఇంత చేసినా కూడా మీరు 50% సీట్లు దాటలే కదా. మరి మాకు కూడా వచ్చినాయి కదా 35% సీట్లు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతావు? పెట్టు, దమ్ముంటే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టు, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు, టీఎస్ఎస్ ఎన్నికలు. ఎందుకు? వీఆర్ రెడీ. మేము 2 ఏళ్ళ నుంచి అడుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెడతలేవు అని చెప్పి మా ఒత్తిడి మేరకు పెట్టిన ఆయన సర్పంచ్ ఎన్నికలు. లేకపోతే అవి కూడా పెట్టేటోడు కాదు. ఇది జూబ్లీ హిల్స్లో ఆ నవీన్ యాదవ్ గారి మీద ఉన్నటువంటి సింపతితోని పాపం ఆయన 2 సార్లు అసెంబ్లీ ఓడిపోయాడు, 2 సార్లు కార్పొరేటర్ ఓడిపోయాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు అనేటువంటి ఆలోచనతోని, ఇంకా మిగతా సామాజిక నేపథ్యం అవన్నీ ఆలోచించుకొని ప్రజలు ఓట్లు వేస్తే గెలిస్తే దాన్ని పట్టుకొని నేను గెలిచినా అని చూపెట్టుకొని ఆయన ఎన్నికలు పోయిండు సర్పంచ్. 50 రోజుల్లో ఖైరతాబాద్ కూడా రావచ్చు. ఎవరికి ఉప ఎన్నిక అనేది అక్కడ కూడా రావచ్చు. ఖైరతాబాద్ రావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. హైదరాబాద్ బీఆర్ఎస్ అడ్డా, ఇది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో ఈరోజు మెజారిటీ ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉన్నారు. ఒక్క ఉప ఎన్నిక ఓడిపోయినంత మాత్రాన మొత్తం ఊపిరాగేది ఏమి ఉండదండి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా ఇప్పుడు ఒక్కో ఎన్నికకు నేపథ్యం ఉంటుంది. ఇక్కడ ఎన్నికకి ఒక సందర్భం ఉంటుంది, నేపథ్యం ఉంటుంది కాదని. ఈ ఎన్నికకి ఏంటంటే నవీన్ యాదవ్ యువకుడు కాబట్టి గతంలో ఎన్నో ఎన్నికలు ఓడిపోయిండు, అయినా కూడా ప్రజల మధ్యలో ఉన్నారు, స్థానికుడు, మా బస్తీవాడు అని ప్రజలు ఆలోచించి ఓట్లు వేసిండు. ఆయనతో మాత్రాన ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా అందంగా ఉన్నాడు, పెద్ద అందగాడు అని చెప్పి ఆయనకి ఏం ఓట్లు వేయలే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి కదా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి అది మీరు కాదన్నా అవునన్నా అది తప్పదు. ఇంకా నేను అదే అంటున్నా, రేవంత్ రెడ్డి బాగా అందంగా ఉన్నాడు, చాలా అందమైన పనులు చేసిన ఎవడు ఓట్లు వేయలే. నవీన్ యాదవ్ గారిని చూసి ఓట్లు వేసిన అనేది నా వాదన. సరే, ఇక దాని మీద ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. బట్ ప్రజలు ఏమనుకుంటున్నది మీరు కూడా ఒకసారి చెక్ చేయండి.
రైట్. అయితే మున్సిపల్ ఎన్నికలకి మాత్రం రెడీగా ఉన్నారు మీరు. 100% ఎప్పుడు మున్సిపల్ వీఆర్ ఎన్నికలు? ఆల్వేస్ రెడీ. ఓకే. మేము రెడీ కాదండి, అసలు పార్టీలు ఏంది నాకు అర్థం కాదు. ప్రజలు రెడీగా ఉన్నారు. మొన్న పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి. అవును. మా పార్టీ నాయకులు కనీసం ఒక సమావేశం పెట్టలేదు, అవును. ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టలేదు, ఒక్క రూపాయి ఫండ్ ఇవ్వలేదు, ఒక కనీసం గైడ్ కూడా చేయలేదు. కానీ అయినా కూడా మా కార్యకర్తలే కథానాయకులై రేవంత్ రెడ్డి గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడితే మా వాళ్ళు ఫీల్డ్లో ఫుట్బాల్ ఆడిన కాంగ్రెస్ పార్టీ నాయకులను రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని సొంతంగా గెలిచిండు. ఇది ఊరికే సాధ్యం కాలేదు. ప్రజలు గెలిపించింది. గుర్తులు లేని గుర్తులు సింబల్ లేని సింబల్ లేని సర్పంచ్ ఎన్నికలు. ఎన్నికలనే ఇట్లుంటే ఉమ్. రేపు కారు గుర్తు సింబల్ వస్తే ఆ. కారు గుర్తు మీద గుద్దితే కాంగ్రెస్ పార్టీ నాయకుల మైండ్ బ్లాక్ అయితే దిమ్మ తిరుగుతుంది. ఆ రకంగా ఉంటుంది ఫలితం. అది తెలుసు వాళ్ళకి. అది తెలిసే కదా ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి మాట్లాడకుండా నేను మున్సిపాలిటీ పెడతా, నేను అట్లా చేస్తా, పిఎస్సిస్లో నామినేట్ చేస్తా. ఎందుకు? నీ మీద నీ విధానాల మీద నీకు నమ్మకం ఉంటే, నీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే ఎందుకు పెట్టవు నువ్వు? బీఆర్ఎస్ వి అండర్స్టాండ్ ద స్టోరీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నిజంగానే తన పాత్ర తాను పోషిస్తుందా ప్రతి విషయంలో కూడా? 100% కదా అండి. ఈ రాష్ట్రంలో హైడ్రా ఉమ్. వచ్చినప్పుడు కానీ, మూసి వచ్చినప్పుడు కానీ, లగచర్ల వచ్చినప్పుడు కానీ, ఫ్యూచర్ సిటీ వచ్చినప్పుడు కానీ, గురుకులాల విషయంలో కానీ, ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో, స్కాలర్షిప్ విషయంలో, యూరియా విషయంలో, ఉద్యోగాల విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో కొట్లాడింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితేనే కదా నువ్వు హైడ్రా ఆపింది. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితేనే కదా నువ్వు మూసీని ఆపింది. బీఆర్ఎస్ పార్టీ లడాయి చేస్తేనే కదా లంబాడీల భూములు లగచర్లు వెనక్కిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితేనే కదా ఈరోజు ఫ్యూచర్ సిటీ మీద ఒక నిమిషం ఆగింది. ఆగలా, వస్తుంది. సాధ్యం కాదండి. వస్తుంది. ఫ్యూచర్ సిటీ వాళ్ళు చేస్తామంటున్నారు. చూద్దాం, అది కూడా చూద్దాం. లగచర్ల మీరు చెప్పిన దాంట్లో నాకు లగచర్ల ఒక్కటే కనిపించింది. బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ కొట్లాడితే ఈరోజు గురుకులాల విషయంలో గురుకులాలు, ఐపీఎస్లను పంపించింది. బీఆర్ఎస్ కొట్లాడితేనే ఎంతో కొంత ఆ ఉద్యోగాల విషయంలో కొంత జాగ్రత్తగా ప్రభుత్వం వివరిస్తాను. లేకపోతే ఏందండి అసలు వాళ్ళకి అసలు సోయి ఉందా? ప్రజల పట్ల ప్రేమ ఉందా? ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉందా? అసలు గురుకులాలు నాకు ఒక్క సింపుల్ నేను అడుగుతున్నాను, నాకు మిగతా పక్కన పెట్టండి. అసలు 1000 గురుకులాలను తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అవును. అంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులు, మన చిన్నారులు ఏ విద్యనైతే అందుకుంటారో, ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి చిన్నారులు కూడా అంత నాణ్యమైనటువంటి విద్యను అందుకోవాలి అనేటువంటి ఒక ఎంత అద్భుతమైనటువంటి ఆలోచనతోనే ఆయన గురుకులాలు తీసుకొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు కూడా పాపం ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటువంటి ఒక అవకాశం దొరికితే ఆ గురుకులాలు మూత వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారండి. ఎంత అంటే నువ్వు రాజకీయాలు అవి ఉంటాయి, కానీ మానవతా దృక్పథం అనేది ఉండాలి. అది మర్చిపోయింది వాళ్ళు. నువ్వు కేసీఆర్ గారి మీద కక్ష ఉంటే మీరు పగ తీర్చుకోండి, కేసులు పెట్టండి, మీరు ఇంకేమైనా చేయండి, ఇట్ ఈజ్ ఓకే. కానీ కేసీఆర్ మీద కక్ష తీర్చుకోవడానికి గురుకులాలు ఎందుకు మూసేస్తారు మీరు? గురుకులాల్లో ఉన్న చిన్నారులు ఏమి అన్యాయం చేశాను మీకు? వ్యవస్థ తెలియాలి కదా, దాంట్లో ఏం నడుస్తుంది, ఏం చేయాలి ఏంటనే విషయం మీద అవగాహన ఉండాలి కదా. అదే కదా. గురుకుల చిన్నారులు పాడెక్కుతున్నారండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 60 మంది. ఏం చేస్తున్నారు మీరు? అసలు ఎందుకు మీ ప్రభుత్వం ఎందుకు నాకు అర్థం కాదు. గురుకుల చిన్నారులు చనిపోతుండే, అసలు మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? పొలిటికల్లీ కరెక్ట్ అనే విషయం మీద ఒక పెడితే అది మేము ఇవ్వటానికి యాక్సెప్ట్ చేయలేదు. యాక్చువల్గా అంటే అంతమంది పిల్లలు చనిపోయారు, కొన్ని నామ్స్ ప్రకారం ఇవ్వటానికి యాక్సెప్ట్ చేయాలి. బట్ ఏంటంటే గురుకులాల్లో ఏ రకమైన పరిస్థితి ఉంది ఈ రోజున, ఎంత బాధపడుతున్నారు వాళ్ళు, అసలు సౌకర్యాల లేమితో ఎంత ఇబ్బందులు పడుతున్నారు అందరూ. మేము గురుకుల బాట కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. అవును. గురుకుల బాట సందర్భంగా నేను దాదాపు ఒక 5-6 పాఠశాలలు నేను విజిట్ చేశాను. అది కూడా ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో నేను విజిట్ చేశాను. ములుగు, భద్రాచలం, పినపాక అటువంటి ప్రాంతాల్లో నేను విజిట్ చేశాను. అసలు చూస్తే ఎంత దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు అంటే చాలా అధ్వానం అండి. అసలు ఆ ఫుడ్ కానీ, ఆ నీట్నెస్, హైజీన్ కానీ, అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ అరకొర వసతులు. మన పిల్లల్ని అలా వదిలేస్తామా? అస్సలు వదలేము. ఇప్పుడు 60 మంది చిన్నారులు చనిపోతే మీరు ఇంత అసలు కనీసం రెస్పాన్స్ కూడా లేదు కదా. మన ఇంట్లో మన బిడ్డ, మన చిన్నారు ఎవరైనా అట్లా చేస్తే, అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటే మనం ఊరుకుంటామా? అసలు గురుకులాల వ్యవస్థ ఇంకా ఉంటుందా ఉండదా అనేది కూడా. రాజుకు తన మన అనే తేడా ఉండదండి. రాజుకు ప్రజలందరూ సమానం. మన కుటుంబంలో ఉన్న వాళ్ళైనా ఇతరులైనా కూడా అందరూ సమానమే.
రాష్ట్రం అంతా మన కుటుంబం అనేటువంటి ఒక భావనతో పరిపాలన చేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటి ఈరోజు తన మనవడితోనే ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడతాడు. ఉమ్, ఆడ కనీసం ఆ పిల్లల ప్రాణాలు రక్షించడానికి కనీసం తిండి పెట్టలేడా అని నాకు అర్థం కాదు. ఉమ్, సరైన నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టలేడా? ఇంత ఘోరమా? ఉమ్, నేను ముఖ్యమంత్రిగా చూడాలి, గౌరవించాలి అందరం. ఎందుకు గౌరవిస్తాం నాకు అర్థం కాదు. ఉమ్, గౌరవం అనేది కోరుకోవద్దండి. గౌరవం అనేది ఆటోమేటిక్గా రావాలా. ఆ స్థాయి లేదు ఆయనకి. రేవంత్ రెడ్డి గారిని నేను కూడా చెప్తున్నా, సరే ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చింది, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటున్నా, దాన్ని ఎవరం కాదనిలే. కానీ ఆయనకు ఆ స్థాయి లేదనేది ఈరోజు చర్చ జరుగుతున్నది. ఆయనకు ఆ గౌరవం లేదు అనే చర్చ జరుగుతున్నాయి తెలంగాణలో. వాస్తవం. ఈ రోజుకి కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడికి పోయినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఆయన ఒక మాట మాట్లాడినా, ఆయన రెస్పాండ్ అయినా కూడా అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటుంది అది. ఉమ్. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఒక ఎమ్మెల్యే, ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్థాయి అట్లనే ఉంది. నిన్న మీది ట్విట్టర్ చూశాను నేను. 2026కి మీరు దానికి తెలంగాణ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక 2కి ఒక ఇది, 0కి ఇంకొక ఇది, మళ్ళీ 2 మళ్ళీ 6కి మీరు ఏదో కొంచెం దానికి వివరిస్తారు ఒకసారి దానికి ఎలా రాశారు అది? 2 ఏళ్ళు దాటింది, 0 సంక్షేమము, ఓకే, ఆ, తర్వాత ఇంకో 2, 6 గ్యారంటీలు, ఓకే, వీటి గురించే నేను మొత్తం పెట్టారు పెట్టాను. 2026కి. 26 అనుకోకుండా అది పెడితే అది చాలా నేను కూడా చూశాను కాబట్టి అడుగుతున్నా. అంటే 2 ఏళ్ల పాలన జరిగింది, 2 ఏళ్ల పాలన జరిగింది, 0 సంక్షేమం 0, 2 లక్షల ఉద్యోగాలు ఏవి, 6 గ్యారంటీలు ఏవి. రైట్. ఇదే 2026లో మా నినాదం. ఓకే, సరే. అయితే మీరు మీరు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు. దాంట్లో ఎంత రగడ జరిగింది, ఎంత గొడవ జరిగింది, ఎంత రచ్చ జరిగింది అనే విషయం సరే. సో ఈ రోజున జాబ్ నోటిఫికేషన్స్ మీరు అడుగుతున్నారు. నిజంగానే మొన్న అశోక్ నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఎవరైతే ట్రైనీలు ఉన్నారో, లేకపోతే కొంతమంది ఎవరైతే పాపం ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నారో వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇలాంటివి మీరు ఎందుకని అడ్రస్ చేయలేకపోతున్నారు బీఆర్ఎస్ అనేది? చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అండి. ఉమ్. తెలంగాణను తెచ్చుకున్నదే నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. నీళ్ళ గురించి అయింది, నియామకాలకు వద్దాం. యా, ఓకే. నియామకాల విషయంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, సమైక్య రాష్ట్రంలో ఇక్కడి పిల్లలకి, ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు రావడం లేదు అనేటువంటి చర్చ బాగా జరిగింది. అవును. సరే, కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అవును. 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ల సమయంలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాడు. 1,60,000 ఉద్యోగాలను భర్తీ చేసిండు ఆయన. ఒక పోలీస్ శాఖలో 35,000 ఉద్యోగాలు ఇచ్చాడు. 25,000 ఉద్యోగాలు మేము పోలీస్ శాఖలో ఇస్తున్నాం కదా, మేము కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పి ఇచ్చినాక మాట్లాడండి. మీరు ఇచ్చే ముందు ఎందుకు? నేను ఇచ్చిన విషయాలు మాట్లాడుతున్నాను. ఓకే. అన్ని ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, అన్ని ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఇక్కడ ప్రచారం చేసుకోలేదు. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లున్నదంటే, ప్రచారం ఎక్కువ, ఆర్భాటం తక్కువ. అదే ఆర్భాటం, పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ. అది ఓకే. ఎట్లయిపోయిందంటే, ఆవు ఎక్కడ కడితేంది, మా దొడ్లే ఇంత చాలు అని అనుకుంటాను రేవంత్ రెడ్డి గారు. అయితే నోటిఫికేషన్ కేసీఆర్ గారు ఇస్తేంది, పరీక్షలు వారు నిర్వహిస్తేంది, రిజల్ట్ వారు ఇస్తేంది, ఉద్యోగ నియామక పత్రాలు నేను ఇచ్చిన కదా, అది నేను ఇచ్చినట్టే అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆ నియామక పత్రాలు, దాని వెనుక ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు, పరీక్షలు నిర్వహించింది మేము, ఫలితాలు ఇచ్చింది మీరు. కోడ్ కారణంగా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ నియామక పత్రాలు ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు వచ్చి ఇవి నేనే ఇచ్చిన ఈ మాట్లాడతాడు. ఇప్పుడు నగర్లో కానీ, అశోక్ నగర్లో ఉన్నటువంటి ఏ విద్యార్థిని అడిగినా కూడా చెప్తారు, ఇది కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలు మాత్రమే అని. గ్రూప్ 2 విషయంలో అప్పుడు జరిగిన వ్యవహారం కానీ, గ్రూప్ 1 నోటిఫికేషన్, దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, గ్రూప్ 1 పరీక్షా పేపర్ లీక్ కావడం కేసీఆర్ గారి హయాంలో. వారు ఏంటంటే ఇమ్మీడియట్గా దాన్ని బాధ్యతగా తీసుకొని వారే దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు గ్రూప్ 1 పరిస్థితి ఏంటండి? కరెక్ట్. గ్రూప్ 1లో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చింది. అన్యాయం జరిగింది చాలామందికి, దీనిలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి వారు తీర్పు ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి చొరవతోని
ఇక చొరవతోనే నేను అంటున్నా. సరే దీని మీద చర్చ జరుగుతుంది నాకు తెలుసు. చొరవతోనే నేను అంటున్నా. డివిజన్ బెంచ్లో మళ్ళీ సర్కార్కు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది. అవును. ఇక్కడ ఒక విషయం మనం చర్చించుకోవాలండి. గ్రూప్ 1 విషయంలో సింగిల్ బెంచ్ జడ్జి విచారణ జరిగింది. ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళింది. మళ్ళీ ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళింది. అవును. డివిజన్ బెంచ్కి వెళ్ళినటువంటి సందర్భంలో అప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళి చీఫ్ జస్టిస్ని కలిశారు. అయిపోయిందా? డివిజన్ బెంచ్లో ఏం తీర్పు వచ్చిందో మనందరికీ తెలుసు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 మీద మళ్ళీ వాదనలు జరిగినాయి. ఇప్పుడు తీర్పు రిజర్వ్ అయింది. అవును. మళ్ళీ ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు చీఫ్ జస్టిస్ కలిశారు. అసలు ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో? అసలు వ్యవస్థలు ఉన్నాయా? తన ప్రాంతం వాళ్ళకి అవకాశం కల్పించాలని కోరుకోవడం తప్పే ఉంది దాంట్లో. ముఖ్యమంత్రి గారు చీఫ్ జస్టిస్ని కలుస్తారా? కలవకూడదు. అది కరెక్టే. మీరు అన్న దాంట్లో ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి గారిని కలవడం ఏందని నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి పోతే దేశమంతా చర్చ జరిగింది, ఎట్లా పోయిండు అని చెప్పేసి. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఏ సందర్భంలో కలుస్తున్నారు, ఎట్లా కలుస్తున్నారు, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది అనే దాని మీద తప్పకుండా చర్చ జరగాల. కలవకూడదా? ఎట్లా కలుస్తారండి? నాకు అర్థం. హౌ కెన్ యూ మీట్? ఏదైనా సబ్జెక్టు ఏదైనా ఒక మీటింగ్లో కలిస్తే తప్పే ఉంది. దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి. ఓకే. నువ్వు కలవచ్చా కలవకూడదని దాని మీద చర్చ జరగాలని నేను కోరుకుంటున్నా. దట్ ఈస్ మీరు కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ని మీరు తుంగలో దొక్కేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు డివిజన్ బెంచ్ తీర్పుకు ముందు చీఫ్ జస్టిస్ గారిని కలిశారు. ఇప్పుడు మళ్ళీ డివిజన్ బెంచ్ తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి మళ్ళీ చీఫ్ జస్టిస్ కలుస్తున్నారు. అంటే ఏం జరుగుతున్నది? తెలంగాణ విద్యార్థులకి ఏదో రకంగా న్యాయం చేయాలనే ఆశ కనిపిస్తోంది దాంట్లో. నువ్వు యు ఆర్ ఏ పాలసీ మేకర్గా పాలసీ మేకర్గానే ఉండాలి. పోయి నేను జ్యుడిషియరీలో ఏలు పెడతా, దట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎ చీఫ్ మినిస్టర్. నువ్వు విద్యార్థులకు న్యాయం చేయాలంటే నోటిఫికేషన్లు ఇవి ఎవడొద్దంట. నోటిఫికేషన్ మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ గ్రూప్ 2 మళ్ళీ నిర్వహించు, గ్రూప్ 3 నిర్వహించు, గ్రూప్ 4 నిర్వహించు, ఎవడొద్దంట. ఖాళీ లేవా? ఈరోజు వేల మంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు, వేల మంది ఈరోజు కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తున్నారు. దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి హాస్టల్స్ అన్నీ నిండిపోయినాయి. సుమారుగా ఈ రోజుకు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనం దిల్సుఖ్నగర్ వెళ్తే 1,00,000కు పైగా ఈరోజు అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్ట్ ఎప్పుడు పడతాయా, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మనకు కనబడతారు. 10 ఏళ్లలో మీరు జాబ్స్ విషయంలో తీసుకోలేని శ్రద్ధ ఈరోజు తీసుకుంటున్నారు కాబట్టే మా మీద ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా, దాని సంగతి చెప్పు ఫస్ట్. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? మా అంటే 10,000 కూడా ఇవ్వలే. నువ్వు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ మీద మాట్లాడడం ఏంది? బీఆర్ఎస్ పార్టీ 1,60,000 ఉద్యోగాలను నేరుగా ఇచ్చింది. 40,000 ఉద్యోగాలు అవి నియామక పత్రాలు మాత్రం ఇవ్వలే, అవి వచ్చి నువ్వు ఇచ్చినావు. పట్టుమని 10,000 ని సొంతంగా ఇయ్యలే, నువ్వు వచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడడం ఏందండి? ఇప్పుడు కొంతమంది ఉంటారండి ఊర్లలో, ఎట్లుంటుందంటే తెలుసు ఊర్లలో ఎట్లుంటుందంటే ఎవడు పెళ్లి జరిగినా కూడా వాడు వచ్చి భరత్లో డ్యాన్స్ చేస్తాను. అవును. ఇప్పుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వారి వ్యవహారం కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా తన ద్వారానే జరిగిందని చూపించుకునే ప్రయత్నం అట్లున్నది ఆయన వ్యవహారం. రైతు భరోసా విషయంలో నిజంగా అదే జరుగుతుందా? అసలు భరోసా ఉందా? చాలాసార్లు ఇచ్చారు కదా, భరోసా ఇచ్చారని చెప్పి మాకు రైతులే చెప్పుకున్నారు కదా. భరోసా కోల్పోయిన రైతులు, నేను ఎందుకు చెప్తున్నా అంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక నమ్మకం ఉండేదండి రైతులకి. సమయానికి విత్తనాలు వస్తాయి, సమయానికి యూరియా వస్తుంది, సమయానికి టంచన్గా రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, మనం మంచిగా కష్టపడితే పంట చేతికి వస్తుంది, పండించిన పంటకు ధర వస్తుంది, ఇమ్మీడియట్గా మన బ్యాంకులో పైసలు వస్తాయి. ఎక్కడ ఎగ్గొట్టలేదు నమ్మకం. వాళ్ళు ఎగ్గొట్టలేదని చెప్తున్నారు గట్టిగా. అసలు ఎక్కడ ఎగ్గొట్టలేదు, మేము రైతు భరోసా విషయంలో ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం చేయలేదనే చెప్తోంది ఇప్పటికీ కూడా. ఇదే విషయం పోయి ఊళ్ళల్లో చెప్పింది కాబట్టి పంచాయతీ ఎన్నికలకు ఆ తీర్పు వచ్చింది. 3 ఏళ్ళు ప్రభుత్వం ఉండగా నువ్వు 50% సీట్లు సాధించలేదంటే అసలు నీ పాపులారిటీ ఏంది, నీ ప్రభుత్వం ఏంది అనేది తేలదా? ఇంకా అర్థం కావట్లేదా? ఇక అంతకంటే ఏముంటుంది? రుణమాఫీ బారానవంతు చేస్తే లేదా ఆటానవంతు చేస్తే మిగతా పావులవంతు ఆటానవంతు చేయకపోతే, రైతు భరోసా పేరు మీద
ఓసారి ఇస్తే ఇంకోసారి ఇవ్వకపోతాయి. ఇప్పుడు ఎట్లా అంటే Yes. 2 సార్లు ఎగ్గొట్టిండు, 2 సార్లు ఇచ్చిండు. ఆ ఇచ్చుడు ఎప్పుడు ఎన్నికల ముందు ఇస్తాడు. మళ్ళీ ఏమైనా ఓట్లు ఉంటే మళ్ళీ ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. ఇప్పుడు ఇప్పుడు రావాల్సిన ఇప్పుడు ఎండాకాలం పంటకి ఉమ్, ఇప్పుడు రైతు బంధు రావాలి కదా ఇప్పటికి. రాలా. వాళ్ళు జనవరి ఎన్నో తారీఖు, ఇది 3వ తారీఖు. ఉమ్, మరి రైతు బంధు ఏది? ఎందుకు ఇయ్యలే అంటే ఓట్లు లేవు కదా. ఓట్లు ఉన్నప్పుడు ఇస్తాడు. రాష్ట్రం దివాళా తీసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ వీటి కేసీఆర్ గురించి గారేమో ఎక్కడ రైతు బంధు మాట్లాడతారా? ఇచ్చిండండి, ఆ, ఈయన ఎన్నికల బంధు ఇస్తున్నాడు. ఈయన వాస్తవం అది. కరెక్టేనండి. రాష్ట్రం దివాళా తీసి వెళ్ళిపోయింది, బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని అంతా మేము పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇవాళ అన్నీ కావాలనంటే కుదరదు, ఆ, తప్పకుండా అయితే మాత్రం తీరుస్తామని చెప్తోంది రేవంత్ సర్కార్. కరెక్టే కదా. ఆ, రాష్ట్రం దివాలా తీసింది కదా. మరి 100 కోట్లు పెట్టి మీరు అందాల పోటీలు ఎందుకు పెట్టిందండి? 100 కోట్లు పెట్టి మీరు ఫుట్బాల్ ఎందుకు ఆడతారు? మెస్సీ పేరు చెప్పి రాష్ట్ర ధనాన్ని లస్సీలాగా ఎందుకు తాగుతున్నారు మీరు? అసలు నల్గొండ నుంచి హైదరాబాద్ లేదా హైదరాబాద్ నుంచి నల్గొండ కార్లో పోతే ఎంత సమయం పడుతుందండి? మహా అంటే గంట సమయం, గంట. 100 కిలోమీటర్లు అంతమించి లేదా పట్టదు. గట్టిగా కొడితే. దీనికి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి నుండి ఉమ్, మంత్రులు మన ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోయి ఆడ హెలికాప్టర్ ఎక్కి ఆ నుంచి మళ్ళీ నల్గొండలో దిగి నల్గొండలో ఆ నుంచి మళ్ళీ కార్లో అక్కడ సభాస్థలికి పోతారు. అవును. గంట సేపు చేయాల్సిన ప్రయాణం 3 గంటలు చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈరోజు వెచ్చిస్తూ ఉన్నారు. సమ్మక్క సారక్క పలారంలాగా పంచిపెడతానండి ప్రజల సొమ్మును. పందికొక్కుల్లాగా మెక్కుతున్నారు, అడ్డంగా బలుస్తున్నాడు ఒక్కొక్కడు, జేబులు నింపుకుంటున్నారు, ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. నేను వాస్తవం మాట్లాడుతున్నా. నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పోతే ఢిల్లీకి నెలకొకసారి పోతారు మ్యాక్సిమం. అది 60-70 సార్లు పోతావా? కోట్ల రూపాయలు మళ్ళీ మాకు పైసలు లేవు. ఒకవైపు ఏమో మీ 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 జల్సాల కోసం మీ కోరికలను తీర్చుకోవడానికి మీరు అందాల పోటీలు పెట్టుకుంటారు, ఫుట్బాల్ ఆడుకుంటారు, 100 కోట్ల రూపాయలు మీరు స్వాహా చేస్తారు ప్రజాధనాన్ని. ఇంకోవైపు నన్ను కోసుక తిన్నా రూపాయి వెళ్ళది. బళ్ళల్లో చాక్ పీసులకు డబ్బులు ఇయ్య, హాస్పిటల్లో మందులకు డబ్బులు ఇయ్యను, ఫీజు రీంబర్స్మెంట్కి నేను డబ్బులు ఇయ్యను, స్కాలర్షిప్ డబ్బులు ఇయ్యను, రిటైర్ అయినా మంచం మీద పడుకున్నా ఆర్తనాదాలు చేసినా కూడా నేను రిటైర్ ఎంప్లాయీస్కి రూపాయి ఇయ్యను. పెన్షన్ ఇవ్వను. ఇది పరిపాలన అంటారు అదేని. ఉమ్, ఇది పరిపాలన. ఇంకా మళ్ళీ దానికోసం వచ్చి కేసీఆర్ గారు వచ్చి మీ అసెంబ్లీలో మీతో చర్చ. కరెక్టేనండి రాకేష్ గారు. అసలు యూరియా కష్టాలు మొన్నటి వరకు మనం చూసాం కదా. అప్పుడు కనిపించిన యూరియా కష్టాలు గతంలో ఎందుకు కనపడలేదు, ఒక్కసారిగా ఇక్కడ ఎందుకు కనిపించినాయి? దానికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా? పర్టికులర్గా మీరు చూసిన రీజన్ ఏమన్నా కనిపించింది అక్కడ? కేసీఆర్ గారితో ఒక సందర్భంలో ఒక చిన్న సమావేశం జరిగింది. సమావేశం అంటే టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద ఒక 5-6 మాట్లాడుతుండే, నేను కూడా ఉన్నా. ఒక మాట అన్నారు వారు ఏమన్నారంటే, నా పొలంలో నాకు కావలసినటువంటి నీళ్లు కానీ, యూరియా కానీ, కరెంటు కానీ, విత్తనాలు కానీ, ఇవి ఎట్లయితే ఉన్నాయో లేదో నేను చెక్ చేసుకుంటానో ఉమ్, ఆ రకంగా ప్రతి ఉదయం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలాలకు కావాల్సినటువంటి నీళ్లు ఉన్నాయా, ఏ రిజర్వాయర్లో ఎంత నీటి మట్టం ఉంది, ఎంత నీటిని వదలాలి, యూరియా ఎంత ఉన్నది, ఇంకెంత తెప్పియాలి, ఉమ్, కావాల్సినంత కరెంటు ఉన్నదా, ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే ఎంత కొనుగోలు చేయాలి, నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా అవుతున్నాయా లేదంటే మనం ఏం చేయాలనే దాని మీద ఎవ్రీడే రివ్యూ చేసేవాడిని. నేను రైతును కాబట్టి తెలుస్తుంది. నా పొలం గురించి నేను ఎట్లా ఆలోచించేవాడినో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొలాలు అవి నావే అని అనుకొని నేను అట్నే ఆలోచించేటువంటి వాడిని అని కేసీఆర్ గారు చెప్పింది. ఎందుకు? ఆయన స్వతహాగా రైతు కాబట్టి, భూమిని నమ్ముకొని బతికేటువంటి వాడు కాబట్టి, భూమిని అమ్ముకొని బతికేటువంటి వాడు కాదు కాబట్టి, ఉమ్, వ్యవసాయం మీద ప్రేమ ఉన్నోడు కాబట్టి, ఆ దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేయాలి కాబట్టి, రైతుకు ఒక ధైర్యం కల్పించాలి కాబట్టి, వ్యవసాయానికి ఒక విలువ తీసుకురావాలి కాబట్టి కేసీఆర్ గారు ఆ రకంగా ఆలోచించారు. అందుకనే యూరియా వచ్చింది. ఉమ్, ఈరోజు ఏందండి, ఏ గ్రామానికి పోయినా రైలు బండి అంత క్యూ కనబడుతుంది. రైలు బండి అంత క్యూ మళ్ళీ మొదలైనట్టు కదా. వాస్తవం. ఎందుకు? కేసీఆర్ గారు ఒక రైతులాగా ఆలోచించండు కాబట్టి ఆయన ఎండాకాలమే ఈ రాష్ట్రానికి కావాల్సిన స్టాకును తీసుకొచ్చి గోడౌన్లలో పెట్టేటోడు. రైట్. అవును. రేవంత్ రెడ్డి గారు సోయుందా? ఎంతసేపు హైడ్రా పేరు చెప్పి భూములు సంపాదించాలి. ఉమ్,
మూసి పేరు చెప్పి భూములు సంపాదించాలా, హైదరాబాద్ లవచర్ల పేరు చెప్పి భూములు సంపాదించాలి, హైదరాబాద్ లో ఎవరికి ఫ్యూచర్ సిటీ ఉపయోగం పేరు లేదా? మీద భూమి, హిల్ట్ పేరు మీద భూములు సంపాదించాలా. ఆ. భూముల చుట్టే కదా మొత్తం కథంతా తిరిగేది. హైదరాబాద్ లో ఎవరికి ఉపయోగం లేదని అంటారా? ఎవరికి ఉపయోగం ఉందండి నాకు అర్థం కాదు. ఉం. ఎవరికి ఉపయోగం ఉంది? మూసి ప్రక్షాళన అనేది చేస్తామని అంటోంది రేపు గవర్నమెంట్. నేనేమో హైడ్రా ఫస్ట్ తీసుకొచ్చింది. నీ నోటి ప్రక్షాళన మొదట్లో- చేస్తే బాగుంటది. ఫస్ట్ ఆయన నోటిని ఫినాయిల్తో కడగాల, అప్పుడు బాగుపడుతుంది ఇందుకే తెలంగాణ విషయం రాష్ట్రం. చెబుతోంది మా మీద, బీఆర్ఎస్ మా మీద విషం కక్కుతోందని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు కసాయి అన్నది ఎవరు, ఉం. కసబ్ అన్నది ఎవరు, కాబట్టి విషం చెబుతున్నది ఎవరు మీకే అర్థం కావాలి. కరెక్టే. ఒక మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని, తెలంగాణ రేవుకు తెచ్చిన నాయకుడిని పట్టుకొని నువ్వు కసబ్ అంటే మూసి అసలు మీరు చేయలేనప్పుడు ఇంతకంటే నేను చేస్తానంటే కసాయితనం అక్కడ తప్పే ఉంది. ఆ? మూసి మీరు చేయలేనప్పుడు ఆయన చేస్తానన్నప్పుడు మీరు సహకరించాలి కదా. అసలు నువ్వు ఏంది మూసి చేసేది నాకు అర్థం కాదు. ఈరోజు ఉప్పల్ బగాయత్కి వెళ్ళండి, మూసిని ఎంత బాగా అద్భుతంగా ప్రక్షాళన చేసి చూశాను. ఒక మోడల్ లాగా చూపెట్టి, అసలు బగాయత్లో ఉండడానికి ఎవరు ఇష్టపడకపోయేది. అలాంటిది ఇప్పుడు ఒక భూములు అక్కడ మురికి కూపంగా కొనాలంటేనే ఉండే- చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. బగాయత్ ఇప్పుడు ఒక గజం నాకు తెలిసి ఇప్పుడు 60-70 వేలు అమ్ముతున్నట్టున్నారు. అవును. ఎట్లా సాధ్యమైంది? అది మూసి ప్రక్షాళన చేయలేదా? ఉం. ప్రక్షాళన చేయాలంటే ఫస్ట్ కాదు. మీరు మైండ్ ప్రక్షాళన చేసుకోండి. రాకేష్ తర్వాత గారు, ఒకటి నేను మీరు ఏమంటున్నా అధికారంలో అంటే, లేరు, మీరు కానీ మీరు అధికారంలో లేరు, అధికారంలో ఉన్నవాళ్ళు ఏదో చేస్తామని అన్నప్పుడు ఎందుకు ప్రతిదానికి కూడా వ్యతిరేకత అనేది మీ నుంచి వ్యక్తం అవుతోంది? వాళ్ళు ఏదైనా చేస్తారేమో చేయనియండి. ఆ ఆలోచన ఎందుకు రాదు బీఆర్ఎస్ నేతల్లో? జీవించే హక్కు ఉంటుంది ఈ దేశంలో ఎవరికైనా, ఎంత పేదవాడికైనా జీవించే హక్కు ఉంటుంది. ఆ హక్కును కాలరాసేటువంటి అధికారం, ఆ హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని కాల్ రాశారు? అంతే కదా, మూసి ఎంబడి చిన్న చిన్న ఇండ్లు నిర్మాణం వాళ్ళకి చేస్తారు. 60 గజాలు, ప్రత్యామ్నాయం 70 కల్పిస్తామని గజాల్లో చెప్పని అంటున్నారు కదా. ప్రత్యామ్నాయం కల్పిస్తామని చెప్తున్నారు. ఏడ కల్పించండి మరి. డిపిఆర్ సిద్ధమైంది, దానికి సంబంధించి మేము కేంద్రం నుంచి అప్రూవల్ తెచ్చుకుంటాం, దాన్ని రెడీ చేస్తాం. కేసీఆర్ గారు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులో 16 రిజర్వాయర్లు నిర్మాణం చేసినారు. అవును. కొన్ని వందల కిలోమీటర్ల టన్నెలు తవ్విండ్లు, కాలువలు తవ్విండ్లు, సబ్స్టేషన్లు సెటప్ చేసిండ్లు, ఇంత చేసిన లేదా అంటే ఎన్ని వేల ఎకరాల భూములు సేకరించాలా? ఎన్ని వేల ఎకరాలు? ఎక్కడైనా గొడవైందా? ఎక్కడైనా ఆగిందా? మరి నువ్వు ఒక మూసీని ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి కొన్ని వేల ఇండ్లను మీరు తీసుకోవడానికి ఇంత రాద్ధాంతం ఎందుకు మీరు చర్చ చేపట్టలేదు? అసలు ప్రజల్ని కలిసిందా? ప్రజల్ని కన్విన్స్ చేసిందా? కన్విన్స్ చేసే ఒక వాదన ఉందా మీ దగ్గర? ఎంతసేపు మీరు మూసేయంబడి ఉన్నటువంటి భూములన్నీ కాజేయాలి, కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేసుకోవాలనే ఆలోచన తప్ప, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలే మీ దగ్గరకు వచ్చి భూములు ఇస్తారండి. ఎట్లిచ్చిండు మల్లన్న సాగర్కి, ఎట్లా రంగనాయక సాగర్కి, అన్నపూర్ణకి ఎట్లిచ్చిండ్రు? ఎట్లా సాధ్యమైంది? ప్రజలు ఎందుకు ముందుకు వచ్చిండ్రు? ప్రజలకు కేసీఆర్ గారి మీద ఒక నమ్మకం ఉండే. బీఆర్ఎస్ హయాంలో మూసీ ప్రక్షాళన అనేది కుదరదు అనేది మీ ఆలోచన? బీఆర్ఎస్ హయాంలో ఆల్రెడీ మూసీ ప్రక్షాళన మేము ప్రారంభించినాం. ఇప్పుడు కానీ ఏ పేదవాడికి కూడా అన్యాయం చేయలే, ఏ పేదవాడికి అన్యాయం చేయలే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన ఇంటి దగ్గర ఇక్కడ పక్షులు చిన్న గూడు కట్టుకున్నాయి అనుకోండి, ఆ గూడును చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కూడా పెద్దవాళ్ళు వచ్చి, ఏ పక్షి గూడుని ఎట్లా చెడగొడతావు, అది పాపం అని పాపం అంటారు. అలాంటిది పొద్దాక పనికి పోయి వచ్చి సాయంత్రం పూట అలసట తీరడానికి కాలు జాపుకొని పడుకోవడానికి ఒక 50 గజాల జాగలో ఒక చిన్న గుడిసేసుకొని వాళ్ళు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి వాళ్ళు బ్రతుకుతుంటే తరతరాలు అలానే జీవిస్తూ ఉంటే నువ్వు రాత్రి వచ్చి అర్ధరాత్రి వచ్చి నువ్వు ఆ ఇల్లును కూలగొడతా అంటే ఇంతకంటే అన్యాయం ఏముంటుందండి? దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నారు. దేశం అంటే ఓన్లీ మట్టేనా? కాదు, అక్కడ జీవించేటువంటి మనుషుల గురించి ఆలోచన వద్దా? ఉంటుంది. దాని గురించే మా పోరాటం అంతా. దాని గురించే. నువ్వు ప్రాజెక్టులు కట్టొద్దని ఇవ్వడం లేదు, నువ్వు నీటి ప్రక్షాళన చేస్తా, నువ్వు అది ప్రక్షాళన చేస్తా మేము వద్దనట్లేదు. కానీ పేదవాడికి అన్యాయం, ఒక్కడికి అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ గర్జిస్తుంది. ఎందుకంటే తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు ఉన్నది, తెలంగాణ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది పేగుబంధం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాల పేద వర్గాల కోసం కొట్టాడింది బీఆర్ఎస్ పార్టీ. అంత పేగుబంధం ఉన్నప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది అనేది కదా అందరూ అడిగేది. ఒకటి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అనుకున్న తెలంగాణ సాధించాం, కానీ ఉంది అనుకున్న నియామకాలు కానీ అనుకున్న నిధులు కానీ సమకూర్చుకోలేకపోయాం. అంటే నేను వాస్తవం మాట్లాడాలంటే ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే తెలంగాణ తత్వం అర్థం కావాలంటే, తెలంగాణ తత్వం ఏంటంటే నిజాముని ఎదిరించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అవును. రజాకారులకు చుక్కలు చూపించినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ప్రజల్లో ఒక తిరుగుబాటు తత్వం ఉంటుందండి ఇక్కడ.
అవును. సహజంగా ఉంటుంది, రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువ. చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం రావడమే చాలా కష్టం తెలంగాణలో, అంటే నాకు అర్థమైంది మాత్రం. ఉమ్, అలాంటిది కేసీఆర్ గారు కొత్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి, కొత్త మండలాలు తయారు చేసి, కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ ప్రాంతాలు, ఉమ్, సెక్రటేరియట్ ఇక్కడే ఎన్నో అసలు అద్భుతమైనటువంటి కార్యక్రమాల రూపకల్పన చేసి, వారు 5 ఏళ్ళు అద్భుతంగా పరిపాలిస్తే ఒక అవకాశం ఇచ్చింది. అవును. రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఉమ్, రెండోసారి కూడా మంచి పరిపాలన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆ రోజు అంగట్లో అర్రాస్ పాట పాడినట్టు హామీల పాట పాడి వాళ్ళు ప్రజలకు ఆశ చూపింది. నమ్మారు. పెడతామంటే ప్రజలు ఆశపడతారు కదండి ప్రజలు తెలంగాణలో నమ్మారు, ప్రజలు. వేశారు. ఆశపడి ఓట్లేసింది. అవును. అయినంత మాత్రాన అసలు కేసీఆర్ ఏం చేయలే, మరి మీరెందుకు ఓడిపోయారు? రాజకీయాల్లో ఓడిపోయిన వాళ్ళు ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోయింది, ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంత విర్రవీగుతాడు కదా. ఉమ్. గత ఎన్నికల్లో నీ పరిస్థితి ఏంది అసలు కొడంగల్? లేదు, ఏం లేదుగా. ఆ విషయం ఎందుకు మాట్లాడట్లే? కాబట్టి ఓటమి ఉంటుంది. ఓటమి ఉన్నంత మాత్రాన శాశ్వతంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీనో కేసీఆర్నో తిరస్కరించినట్టు కాదండి. అది కాదు, నేనే అట్లా అని అట్లా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే మ్యాండేట్ మీకు ఇచ్చింది కాబట్టి సమాధానం మీరు చెప్పాలా. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. 6 గ్యారెంటీలు ఏడవైనాయి? 420 హామీలు ఏమైంది? గ్యారెంటీలకు వారంటీ లేదు, హామీలకు అడ్రస్ లేదు. మేము అన్ని పూర్తి చేస్తామని చెప్పి గవర్నమెంట్ గట్టిగా చెప్తోంది. ఇప్పటికీ కూడా జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని అంటుంది. 6 గ్యారెంటీలు అన్ని కూడా అమలు చేస్తామని మీకు అంటుంది. ఒకటి చెప్పాలా, ఆ, మీకు ఒకటి మీకు చెప్పాలా. ఇంకా 2 ఏళ్లే కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్లలో మేము అన్ని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చినట్టే. ఎందుకో చెప్తా వినండి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు నెరవేరుస్తున్నారు. 100 రోజులు వేయింది, 200 రోజులు వేయింది, 300 రోజులు వేయింది, 500 రోజులు వేరింది. ఇంకెప్పుడు ఇస్తారు మీరు? ఇప్పుడు మేనిఫెస్టో అంటే ఏంటిదండి? హామీ పత్రం. మేము హామీ పత్రం ఉన్న వాళ్ళు బాండ్ పేపర్ ఇచ్చింది, ఇంటింటికి తిరిగి బాండ్ పేపర్లు సంతకాలు చేసి ఇచ్చింది. మరి 100 రోజులు పోయినాయి కదా, ఇప్పుడు ఏం చెప్తారు? ముక్కు నీళ్ళకి రాస్తారా మేము తప్పు చేసినామని? నాకాలే మరి రాకి క్షమాపణ కూరండి మీరు. మీ బాకీ పత్రం ఏమైంది? మేము ప్రజలకు ఇచ్చినాం కదా బాకీ పత్రం. ప్రజల మైండ్లలో ఉన్నది. ఉందే? అందరూ ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా తెలివైన ప్రజలు. ఎస్పెషల్లీ ఓట్ల రాజకీయంలో ఎట్లా వ్యవహరించాలో వాళ్ళకి తెలుసు. బాకీ పత్రం మైండ్లో ఉంది, గ్యారంటీ పత్రం మైండ్లో ఉంది. ఓకే. ఎప్పుడు సురుకు పెట్టాలన్నా అని ఎదురు చూస్తున్నారు. 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంది కదా, చూద్దాము వీళ్ళ సంగతి అనే ఆలోచనతోని కొంత వేచి చూస్తున్నారు. టైం వస్తుంది. టైం వస్తే కొట్టుడు కొడితే పాతాలని పోతారు కాంగ్రెస్ పార్టీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కంపల్సరీ జరిగి తీరుతుంది. ఇంకా ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, అసలు ఒక కేసీఆర్ కిట్టు మీరు ఆలోచించండి. ఎంత అద్భుతమైనటువంటి పథకం మీరు ఒక్కసారి గ్రహించండి. కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకాలను కేసీఆర్ గారు కంటిన్యూ చేసింది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకాలకు కాంగ్రెస్ పార్టీ నీళ్ళు వదులుతాను. ఇది ఏం పార్టీయో మరి ఏం ప్రభుత్వం మాకేం తెలియదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి.